అందరికీ వందనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనం వరకు. ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పౌరుల వలె నిష్కపటులునై యుండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మల్ని కొరడాలతో కొట్టింతురు. వీరికి అన్ని జనులకు సాక్షాత్మైన ఆ నిమిత్తం మీరు అధిపతుల యొద్దకు రాజుల యొద్దకు తేబడుదురు. వారు మిమ్మల్ని అప్పగింపబడినప్పుడు ఎలాగో మాట్లాడదాము ఏమి చెప్పుదామని చింతప్పుకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడిలోని మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు. చదవని వాక్యం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యుల కోసం చెప్పబడుతున్నట్టు ఉంది. కానీ ఇది అసందర్భం కాదు. ఈ చెప్పబడిన సందర్భం దేనికోసం అంటే 7 ఏళ్ల శ్రమల్లోని ఇశ్రాయేలు ప్రజలు కలిగే వాళ్ళు జరిగే ఆ పరిస్థితుల కోసం ఇక్కడ చెప్తున్నారు. మీరు సమాజ మందిరంలోకి రాజుల దగ్గరికి అధిపతుల దగ్గరికి మీరు తేబడతారు, కొరడాలతో కుట్టింపబడతారు. అంటే 7 ఏళ్ల శ్రమల్లోని మీరందరూ కూడా మహాశ్రమల్లోకి కొనుక్కోబడతారు. అప్పుడు మీరు ఆ అధిపతుల దగ్గరికి ఆ రాజుల దగ్గరికి మీరు కొనుక్కోబడినప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఏమి చెప్పాలి ఏం మాట్లాడాలన్నది ఆత్మ తండ్రి మీలో ఉండి అప్పటికప్పుడే మీతో మాట్లాడించింది. కానీ మీరు దానికోసం ఏం చింతపడొద్దని చెప్పి ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు చదువు ఈ వాక్యం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యుల కోసం చెప్తున్నది కాదు. ఇది 7 ఏళ్ల శ్రమలో ఇశ్రాయేల్ ప్రజలు జరిగే ఆ పరిస్థితుల కోసం చెప్పబడుతున్న వాక్యం అని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.